2021లో జరగవలసి ఉండే. మీకందరికీ తెలుసు, స్వాతంత్రం రాకముందు నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి సెన్సస్ జరుగుతాయి, గణాంక లెక్కలు జరుగుతాయి. దేశం లోపల జనాభా ఎంత ఉంది, మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత, ఏం చదువుకున్నారు, వయసు ఏంది, పేదరికంలో ఉన్నారా, ఆర్థికంగా ఎదిగినరా, ఇవన్నీ కూడా గణాంక లెక్కలు తీస్తారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది దాదాపు 100 సంవత్సరాలు దాటింది. బ్రిటిష్ ఇండియా లోపలనే మొదలుపెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు జరుపుకుంటున్నాం. దురదృష్టవశాత్తు మొదటిసారి సెన్సస్ 2021లో జరగవలసినటువంటి సెన్సస్ జరగలేదు. కారణము కోవిడ్ వచ్చింది కాబట్టి దాన్ని వాయిదా వేశారు. 1 సంవత్సరం వేసారు, 2 సంవత్సరాలు వేసారు, 3 సంవత్సరాలు వేసారు, 4 సంవత్సరాలు వేసారు. ఇప్పుడు 5వ సంవత్సరం 2025. మొత్తం భారతదేశం లోపల అందరూ ఊహించింది ఏంటంటే ఈ 2025లో తప్పనిసరిగా గణాంక లెక్కలు జరుగుతాయి దేశం లోపల. ఎందుకంటే చాలా ముఖ్యం. ఎందుకు దీని అవసరం అనేది నేను క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ 2025లో జరుగుతుందని చెప్పినటువంటి అందరికీ చాలా బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే, మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో పట్నే కేటాయించినటువంటి బడ్జెట్ 574.80 కోట్లు. అదే 2019లో ఇదే ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వమే బడ్జెట్లో 8754.23 కోట్లు కేటాయించింది. ఎప్పుడు 2021లో బడ్జెట్ మన గణాంక లెక్కలు జరగాల కాబట్టి ఆ విధంగా వారు ఆలోచన చేసిండ్రు. ఆ విధంగా మరి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని చెప్పి యూనియన్ క్యాబినెట్ డిసైడ్ చేసింది. డిసెంబర్ 24, 2019లో డిసైడ్ చేసిండ్రు. ఇంత బడ్జెట్ 8754 కోట్లు మేము కేటాయిస్తున్నాము గణాంక లెక్కలకి అని చెప్పారు. పాపం దురదృష్టవశాత్తు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది కాబట్టి పెట్టలేదు. మనమందరం కోవిడ్ వచ్చింది కాబట్టి ఎవరేం పని చేయలేరు. ఎందుకంటే ఇల్లు తిరగాలి, టీచర్లు, ఉద్యోగస్తులు, అది పెద్ద ఎక్సర్సైజెస్ కాబట్టి వద్దులేండి అని చెప్పి వాయిదా చేశారు. అందరూ కూడా దాని గురించి వెళ్ళి ఇవ్వలేదు. కానీ ఈ గణాంక లెక్కలు తెలవకపోవడం వల్ల అతి ముఖ్యమైన అంశం ఏంది, ఈ భారతదేశం లోపల ఎంతమంది మరి పేదవాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్థికంగా మరి ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధమైనటువంటి విద్యా విధానం తీసుకురావాలి, ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా చాలా అవసరం. ప్రభుత్వాలకి, ముఖ్యంగా అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకులకి, ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో క్యాబినెట్ కానివ్వండి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కానివ్వండి, క్యాబినెట్ కానీ ఈ గణాంక లెక్కలు స్టాటిస్టిక్స్ ఉంటేనే మనకు అర్థమవుతుంది.